అమెరికా చైనాల మధ్య టారిఫ్ వార్ మరింత ముదిరింది. చైనాపై అమెరికా విచ్చలవిడిగా దిగుమతి సుంకాన్ని బాదుతోంది. బుధవారం నుంచి అంటే ఏప్రిల్ 9 నుంచి చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 104% దిగుమతి సుంకాన్ని విధిస్తున్నట్లు వైట్ హౌస్ కూడా ఖరారు చేసింది. చైనాపై ట్రంప్ ఆగ్రహానికి ప్రధాన కారణం అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై చైనా 34% టారిఫ్ విధిస్తానని ప్రకటించింది. ఈ టారిఫ్ను సోమవారంలోగా ఉపసంహరించాలని ట్రంప్ అల్టిమేటం జారీ చేశాడు. చైనా బేఖాతరు చేయడంతో రెచ్చిపోయి 104% దిగుమతి సుంకాన్ని బాదాడు ట్రంప్. ఇరు దేశాల మధ్య టారిఫ్ వార్ల గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. అమెరికా చైనాల మధ్య ట్రేడ్ వార్ ముదిరి పాకాన పడింది. నువ్వు ఒక్కటిస్తే తాను రెండిస్తారన్న చందాన రెండు దేశాలు పోటీపడి ఒకరిపై ఒకరు సుంకాలు బాదుకుంటున్నాయి. తాజాగా వైట్ హౌస్ ఈ నెల 9 నుంచి చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై దిగుమతి సుంకాన్ని 104% పెంచుతున్నట్లు ఖరారు చేసింది. దీంతో ఇటు వాషింగ్టన్, బీజింగ్ల మధ్య వాణిజ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఫాక్స్ బిజినెస్ రిపోర్టు సమాచారం ప్రకారం సెక్షన్ 301 ట్రేడ్ యాక్ట్ ప్రకారం ఏప్రిల్ 9 ఉదయం నుంచి కొత్త టారిఫ్ అమల్లోకొచ్చిందని తెలిపింది. కాగా చైనా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ప్రతీకారంగా 34% పన్నును విధిస్తామని హెచ్చరించింది. ఇది ట్రంప్కు కాస్త ఆగ్రహం తెప్పించింది. సోమవారం డెడ్లైన్ విధించిన వెంటనే 34% పన్నును ఉపసంహరించాలని హుకుం జారీ చేశాడు. లేదంటే అదనంగా మరో 50% పన్ను విధిస్తానని చెప్పినట్టే చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 104% దిగుమతి సుంకాన్ని అమలు చేయడం మొదలెట్టాడు. ఇటీవల కాలంలో అమెరికా ఇంత తీవ్రంగా ఏ దేశంపై దిగుమతి సుంకాన్ని బాధలేదని వైట్ హౌస్ అధికారులు చెబుతున్నారు. కాగా కొత్త టారిఫ్ వెంటనే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఈ వారంలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుస్తాయంటున్నారు వైట్ హౌస్ అధికారులు. అలాగే చైనీస్ కంపెనీలకు అక్కడి ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీలిచ్చి ఆ సరుకును అమెరికాకు ఎగుమతి చేస్తోందని అమెరికాకు చెందిన తయారీ కంపెనీలు, లేబర్ యూనియన్లు అమెరికా ప్రభుత్వానికి ఎప్పటి నుంచో ఫిర్యాదు చేస్తున్నాయి. దీనిపై కూడా విచారణ జరుగుతోంది. కాగా ట్రంప్ మాత్రం చైనాపై అత్యంత కఠిన వైఖరిని అవలంబిస్తున్నారు. ఇక్కడి నుంచి బీజింగ్తో ఎలాంటి ద్వైపాక్షిక చర్చలకు ప్రసక్తే లేదని తేల్చేశారు. అది కాకుండా చైనా అధికారులు అమెరికా అధికారులతో చర్చల కోసం ముందస్తుగా చేసుకున్న రిక్వెస్ట్ మీటింగ్ కూడా రద్దు చేస్తున్నట్టు ట్రంప్ తేల్చి చెప్పారు. బదులుగా ఇతర దేశాలతో వాణిజ్య చర్చలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు ట్రంప్. ఇదిలా ఉండగా చైనా ప్రోడక్ట్లపై 104% దిగుమతి సుంకాన్ని అమెరికా విధిస్తే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కేవలం అమెరికా చైనాల సంబంధాలే కాకుండా గ్లోబల్ సప్లై చైన్లపై తీవ్ర ప్రభావం చూపుతాయి కూడా. 104% దిగుమతి సుంకాన్ని విధిస్తే అమెరికాలో చైనా సరుకులు ఎవరు కొంటారు? దీంతో చైనా ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింటుంది. ట్రంప్ కోరుకునేది కూడా అదే. ఇక అమెరికా విషయానికి వస్తే కొన్ని దశాబ్దాల పాటు ప్రతి వస్తువు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇక్కడ మరో అంశం ఏమిటంటే అమెరికాలో ఒక వస్తువు తయారు కావాలంటే అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారుతుంది. అందుకే అమెరికన్లు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. తమకు కావాల్సిన వస్తువులు ఇండియా, బంగ్లాదేశ్, చైనా, థాయిలాండ్తో పాటు ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ కార్మికుల వేతనాలు చాలా తక్కువ. ఉదాహరణకు బంగ్లాదేశ్ను తీసుకుంటే దుస్తుల తయారీకి పెట్టింది పేరు. ఇక్కడ కార్మికుడికి నెలకు 15,000 రూపాయలు లేదా $120 వేతనమిస్తే సరిపోతుంది. అదే అమెరికాలో కనీస వేతనం గంటకు $7.25 అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అది కాస్త అలా ఇలా పెరుగుకుంటూ అమెరికా పూర్తిగా ప్రతి వస్తువుకు ఇతర దేశాలపైన ఆధారపడడం మొదలైంది. ప్రస్తుతం ట్రంప్ దేశంలోనే తయారీ రంగాన్ని బలోపేతం చేసి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని చూస్తున్నారు. వాస్తవానికి అది కార్యరూపం దాల్చడం చాలా కష్టమని చెబుతున్నారు ఆర్థికవేత్తలు. ఇదిలా ఉండగా చైనాకు అమెరికా నుంచి భారీగా సెగ తాకడంతో చైనా ఇండియాతో జట్టు కట్టి అమెరికాకు కౌంటర్ ఇద్దామని పిలుపునిచ్చింది. ఇరు దేశాలు కలిసికట్టుగా అమెరికా టారిఫ్ను ఎదుర్కొందామని న్యూఢిల్లీలో అధికార ప్రతినిధి యూజింగ్ ఎక్స్లో ప్రతిపాదన చేశారు. ఇరు దేశాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు. ఇలాంటి కష్టకాలంలో ఇరు దేశాలు ఒకరికొకరు సహకరించుకోవాలని, డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ టారిఫ్ను పూర్తిగా దుర్వినియోగం చేస్తుందని, దానికి తగ్గట్లుగా చైనా, ఇండియా కలిసికట్టుగా ఎదుర్కొందామని ఇండియాలో చైనా రాయబార కార్యాలయంలో అధికార ప్రతినిధి
మంగళవారం నాడు ప్రతిపాదన చేశారు. చైనా ఇండియా ఆర్థిక వాణిజ్య సంబంధాలు పరస్పర ప్రయోజనం, పరస్పర సహకారంపై ఆధారపడి ఉంటుందని, ఇరు దేశాలు అమెరికా నుంచి టారిఫ్ దాడులను ఎదుర్కొంటాయని, ఇరు దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ కష్టకాలంలో కలిసికట్టుగా అమెరికాను ఎదుర్కోవాలని యూజింగ్ ఎక్స్లో కోరారు. ఇక ట్రేడ్ అండ్ టారిఫ్ వార్లో ఎవ్వరు విజేతలు కాలేరని ఆమె అన్నారు. ప్రతి దేశం కొన్ని విలువలు పాటించాలి, పరస్పర సంప్రదింపుల ద్వారా ముందుకు పోవాలన్నారు. కాగా ట్రంప్ టారిఫ్ వార్ మొదలైనప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు దారుణంగా పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ట్రిలియన్ల కొద్ది డాలర్లు నష్టపోయారు. ఇక టారిఫ్ల ద్వారా బెదిరించాలనుకుంటే ఆయన అతిపెద్ద పొరపాటు చేస్తున్నట్టు భావించాల్సి ఉంటుందన్నారు. అమెరికా టారిఫ్ వార్కు తెరతీసింది. ఉద్దేశపూర్వకంగానే చైనాను బ్లాక్మెయిల్ చేస్తుందని, యావత్ ప్రపంచం ముందు అమెరికా ముసుగు తొలగిపోయిందని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. బ్లాక్మెయిల్కు చైనా భయపడదు. ఒకవేళ బ్లాక్మెయిల్ ద్వారా తమను దారికి తెచ్చుకోవాలంటే చివరి వరకు పోరాడుతామని చైనా అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇదిలా ఉండగా ఇండియాపై కూడా అమెరికా పెద్ద ఎత్తున టారిఫ్ బాధిన గత 48 గంటల నుంచి ఇండియా వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తోంది. కాగా ఇండియా ఆచితూచి అడుగులేస్తోంది. టారిఫ్లను అధ్యయనం చేస్తుందని ఒక ప్రకటన ఇచ్చి పక్కకు తప్పుకుంది. అమెరికాతో ఘర్షణకు దిగరాదని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా ప్రతి మంత్రి చేత టారిఫ్ వల్ల ఇండియాపై పెద్ద ప్రభావం ఉండదని ఒక స్టేట్మెంట్ ఇప్పించింది మోదీ సర్కార్. కాగా ప్రైవేట్ సంభాషణలు ఉన్నతాధికారులు మాత్రం న్యూఢిల్లీ అమెరికాతో ఘర్షణలకు దిగదలుచుకోలేదని, ప్రస్తుతం వాతావరణం గరంగరంగా ఉంది, కాస్త చల్లబడ్డ తర్వాత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్తో సంప్రదింపులు జరిపి టారిఫ్ తగ్గించుకోవడానికి యత్నిస్తామని చెబుతున్నారు. ఇక చైనా మాత్రం అమెరికాతో కయ్యానికి కాలు దువ్వడానికి సిద్ధంగా ఉంది. అదే ఇండియా మాత్రం సామరస్య ధోరణితో సైలెంట్గా పనిచేసుకోవాలని చూస్తోంది. మరి మోదీ లాబీయింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాల్సిందే.